హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి విఎల్ఎస్ఐ ఆస్పిరెంట్స్ కోసం. సో మంచి విఎల్ఎస్ఐ పొజిషన్లో సెటిల్ అవ్వాలంటే మీకు ఉన్న బెస్ట్ చాయిసెస్లో ఒకటి వేద ఐఐటి. సో ఈ వేద ఐఐటి అంటే ఏంటి, ఎందుకు వేద ఐఐటి, వేదాలో ట్రైన్ అయితే జాబ్ పక్కన, ఇలాంటి డౌట్స్ అన్నీ ఈ వీడియోలో అయితే ఆన్సర్ అయితే చేయబోతున్నాను. సో ముందే చెప్తున్నా, ఇదైతే ఎలాంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు గైస్. ఈ వేద ఐఐటి వల్ల చాలా మందికి యూజ్ అవుతుంది అండ్ చాలా మంది యూజ్ చేసుకుంటారని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న విజ్ఞప్తి ఏంటంటే, వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి గైస్. సో ఇంకా లాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ వచ్చేసి మీలో అందరికి ఉండే డౌట్ ఏంటంటే వాట్ ఈస్ వేద ఐఐటి. సో సింపుల్గా క్లియర్గా చెప్పేస్తున్నా చూడండి గైస్. వేద ఐఐటి అంటే ఇది వచ్చేసి ఆల్ ఇండియా టాప్ 5 విఎల్ఎస్ఐ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. అండ్ ఆల్సో ఇది వచ్చేసి చాలా కంపెనీస్తో లైక్ ఏఎండి, క్వాల్కామ్ ఇట్లా విఎల్ఎస్ఐలో టాప్ కంపెనీస్ ఉంటాయిగా, ఇవన్నిటితో ఇదైతే టైఅప్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ వేద ఐఐటిలో ట్రైనింగ్ ప్లస్ జాబ్, ఈ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ కూడా వాళ్ళే ఇస్తారు. సో ఈ ట్రైనింగ్ ప్లస్ జాబ్ రెండు కలిపియడం అయితే వాళ్ళ స్పెషాలిటీ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇంకా మీకు నెక్స్ట్ చూసుకుంటే దీని లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో అండ్ గుంటూరులో అయితే ఉంటుంది. బట్ గుంటూరు వచ్చేసి ప్రెసెంట్ డిస్కంటిన్యూ అయితే ఉంది, లైక్ అప్డేట్స్ అయితే లేవు గుంటూరు నుంచి చాలా వరకు. సో ఫస్ట్ మెయిన్గా యాక్టివ్లో ఉన్నదైతే హైదరాబాద్ గైస్. సో హైదరాబాద్ మీద అయితే ఫిక్స్ అయితే అవ్వండి బేస్ లొకేషన్. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే వై వేద ఐఐటి, వేద ఐఐటియే ఎందుకు అంటే, ఈ వేద ఐఐటి వచ్చేసి ఫ్రీ విఎల్ఎస్ఐ ట్రైనింగ్ అయితే ఇస్తుంది మీకు. మీ దగ్గర నుంచి 1 రూపీ కూడా తీసుకోదు, ట్రైనింగ్ ఇస్తుంది, తర్వాత ఇంటర్న్షిప్ ఇస్తుంది, తర్వాత జాబ్ కూడా వాళ్ళే చేస్తారు. ఈ ఆల్ ప్రాసెస్లో మీ దగ్గర 1 రూపీ కూడా కలెక్ట్ అయితే చేయరు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ వేద ఐఐటికి 100% ప్లేస్మెంట్ రికార్డ్ అయితే ఉంది గైస్. ఇప్పటిదాకా అది పెట్టి ఒక 10 ఇయర్స్ దాకా, రౌండ్ ఫిగర్ 10 ఇయర్స్ అయితే వేసుకోండి. సో 10 ఇయర్స్ అయింది, అయినా కూడా దానికి అయితే 100% ప్లేస్మెంట్ రికార్డ్ అయితే క్యారీ అయితే చేస్తుంది. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఈ వేద ఐఐటిలో ప్రొఫెసర్స్ ఉంటారుగా, ఎడ్యుకేట్ చేసే లెక్చరర్స్, వీళ్ళందరూ ఐఐటి బ్యాక్గ్రౌండ్ ప్రొఫెసర్సే ఉంటారు మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్. సో మీకు బెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిటీ అయితే దొరుకుతుంది గైస్ ప్రొఫెసర్స్ నుంచి. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మీకుండే డౌట్ వచ్చేసి, ఈ వేదాన్ని క్రాక్ చేస్తే జాబ్ పక్కన అని అయితే అనుకుంటారుగా. సో మ్యాక్సిమమ్ ఇందులో క్రాక్ చేసి కష్టపడి వాళ్ళు ఇచ్చిన టాస్క్స్ అన్ని కంప్లీట్ చేసే వాళ్ళకి 100% ప్లేస్ అయితే అయిపోయారు. ఎందుకంటే మనం సింపుల్గా చూసుకోవచ్చు, దానికైతే 100% ప్లేస్మెంట్ రికార్డ్ అయితే ఉంది. సో ఎవరైతే మధ్యలో ఇప్పుడు డ్రాప్ అవుట్ అయిపోతారుగా, వాళ్ళు చాలా అంటే చాలా వర్క్ అయితే ఇస్తారు గైస్ మీరు జాయిన్ అయిన తర్వాత. సో ముందే మీరైతే ప్రిపేర్డ్గా అయితే ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ అయితే కష్టపడాలి. సో ఇట్లా కష్టపడకుండా మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోయిన వాళ్ళు, ఇంకా వాళ్ళు కౌంట్ అయితే ఉండరుగా, అలా డ్రాప్ అవుట్ అవ్వకుండా మొత్తం అందులో చివరి దాకా వాళ్ళు చెప్పిందంతా నేర్చుకునేటోళ్ళకి 100% ప్లేస్మెంట్ అయితే వచ్చింది. మధ్యలోనే మీరు డ్రాప్ అయిపోయారు అనుకోండి, వాళ్ళకి మాత్రం ప్లేస్మెంట్ ఉండదు అంతే. సో చూసుకున్నారుగా, అర్థమైందిగా. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే అడ్మిషన్ ఎలాగంటే, ఫస్ట్ అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు గైస్. సో దీనికి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది, నేను చూపిస్తాగండి. మీరు సింపుల్గా క్రోమ్ కానీ మీ బ్రౌజర్లోకి అయితే వచ్చేసి వేద ఐఐటి అని అయితే సెర్చ్ అయితే చేయండి గైస్. వేద ఐఐటి సెర్చ్ చేసిన తర్వాత ఫస్టే మీకు వెబ్సైట్ అయితే వస్తుంది వేద ఐఐటికి సంబంధించింది. సో ఈ వెబ్సైట్లో మీకు ఇదైతే అఫీషియల్ వెబ్సైట్ గైస్, vedit.org అనేది. సో ఇక్కడైతే మీకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అయితే మీరు చూసుకుంటూ ఉండాలి. వాళ్ళ రిక్రూట్మెంట్ బట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఒక ఇట్లా బ్యానర్ లెక్క అయితే పడుతుంది, ఇక్కడ ఇట్లా బ్యానర్ లెక్క అయితే ఉంటుంది. సో అర్థమైంది కదా, నోటిఫికేషన్ కోసం వెయిట్ అయితే చేయాలి. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది గైస్. ఆ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ అయితే పెడతారు. మీరు ఇది వచ్చేసి ఇంట్లో ఉండి రాయొచ్చు, మీ ఇంట్లో ఉండి హోమ్లో ల్యాప్టాప్ పట్టుకుని అయితే రాయాలి. మీ దగ్గర అయితే ల్యాప్టాప్ అయితే ఉండాలి. సో అర్థమైందిగా. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఆన్లైన్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ ఆన్లైన్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు వచ్చేసి ఆఫ్లైన్ రిటర్న్ టెస్ట్ అయితే పెడతారు గైస్. ఈ ఆఫ్లైన్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఆఫీస్లో అయితే ఉంటుంది. అఫీషియల్గా వాళ్ళు ఈ రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఆఫీస్లో అయితే పెడతారు. అది వచ్చేసి హైదరాబాద్, తెలిసిందే కదా, హైదరాబాదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర నానక్రమ్ గూడ దగ్గర అయితే ఉంటుంది. సో ఈ ఆఫ్లైన్ టెస్ట్ పెట్టిన తర్వాత ఇది వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉంటుంది గైస్. 100 మార్క్స్లో మీరు ఒక 40 మార్క్స్ తెచ్చుకున్నా సరిపోతుంది. సో ఈ ఆఫ్లైన్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళనైతే ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో ఇంటర్వ్యూలో మళ్ళీ
టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే ఉంటది. మీ దగ్గర మళ్ళీ క్వెషన్స్ అయితే అడుగుతారు. లైక్ ఎలాగంటే ఒక అదే బ్లాంక్ షీట్ అయితే ఇస్తారు. క్వెషన్ చెప్తారు. ఆ షీట్‌లో అయితే ఆన్సర్ అయితే రాయాలి. ఇన్ కేస్ కోడింగ్‌దయితే. సో, ఈ ఇంటర్వ్యూని కూడా లైట్ అయితే తీసుకోవద్దు. ఈ ఇంటర్వ్యూ కూడా ఇంపార్టెంటే. సో, అర్థమైందిగా. ఇది వేదఐటీ నోటిఫికేషన్ ప్రాసెస్ వచ్చేసి. ఇంకా ఇదంతా ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయితే ఇంటర్వ్యూ దాకా క్లియర్ చేస్తే అప్పుడు మీకు అడ్మిషన్ అయితే వస్తది గైస్. సో, ఇంకా దీని సిలబస్ ఇవన్నీ మీకు డౌట్ అయితే ఉంటది కదా! సిలబస్ ఏంటి ఇవన్నీ. వీటి గురించి మొత్తం నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను గైస్ ఇంతకు ముందే. రెస్పాన్స్ కూడా బానే వచ్చింది ఆ వీడియోకి. సో, మీకు ఈ వేదఐటీ ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏ ఇయర్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అండ్ ఈ సిలబస్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్‌లో ఆల్రెడీ లాంగ్ వీడియో ఉంది. దాని వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఒకసారి చెక్ అయితే చేయండి. సో, ఇంతే గైస్ వీడియో వచ్చేసి. వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానెల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో, త్వరలో ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై అండ్ సీ యూ.